Hello aspirants, welcome to Bhagyalakshmi AS Institute with passion with purpose. సో మనము ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 1 కి అయితే 70 డేస్ టైం ఉంది మనకి, ఓకేనా? నాట్ 60 డేస్. ఇక్కడ నేను 60 డేస్ షెడ్యూల్ అని చెప్పానని మళ్ళీ మీరు భయపడకండి. మనకు వచ్చేసి 70 డేస్ టైం ఉంది. సో ఈ 70 డేస్లో మనము ఒక 60 డేస్ని తీసుకొని దాన్ని ప్లాన్ చేసుకుందాం, ఓకేనా? సో నేను ఇక్కడ మీకు 60 డేస్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. నేను ఒక ప్లాన్ అయితే ఇస్తున్నాను. మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని మీరు చేంజెస్ చేసుకోండి. ఇదే ప్లాన్ ఫాలో అవ్వాలని కాదు. ఈవెన్ కొంతమంది ఇప్పటికి స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి? ఎలా ఎండ్ చేయాలి? నేను ఆల్రెడీ 80 డేస్ ప్లాన్ ఇచ్చాను. బట్ నాకు ఇప్పటికి చాలా మంది అడుగుతున్నారు మేడం ఇంకొక 60, 70 డేస్‌కి ప్లాన్ చేసి ఇవ్వండి అని. సో అందుకే నేను ఈ ప్లాన్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం డే 1 తీసుకుంటే ఇక్కడ డే 1కి ఏ సబ్జెక్ట్ చూసుకుందాం, ఓకేనా? డే 1 వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. ఏన్షియంట్ హిస్టరీ. ఏన్షియంట్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ దాని యొక్క సేలియంట్ ఫీచర్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇంపార్టెంట్ మాత్రం ఫస్ట్ చదవండి, ఓకేనా? అండ్ జైనిజం, బుద్ధిజం, ఇది మనకి డే 1 టాపిక్. డే 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి? 10th జాన్కి. అంటే మీకు ఇంకా ఎన్ని రోజులు? ఇంకా 5 డేస్ టైం ఉంది. అంటే ఇప్పుడు ఇది 60 డేస్ ప్లస్ మీకు ఇంకా నేను ఈ ప్లాన్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే చూడండి, ఈ ప్లాన్ వచ్చేసి మనకి 8th మార్చ్కి ఎండ్ అవుతుంది. అంటే మనకి ఇంకా 10 డేస్ టైం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి 17th ఉంటుంది కాబట్టి, ఓకేనా? 17th మార్చ్కి ఎగ్జామ్ కాబట్టి మనకి 60 డేస్ ప్లస్ 5 ప్లస్ 10 టోటల్గా మనకి ఎన్ని డేస్? 75 డేస్ టైం ఉంది. కానీ 75లో నేను మీకు 60 డేస్ మాత్రమే ఎందుకు ఇస్తున్నాను అని అంటే మనకి ఆ మిగతా టైంని మన సొంతంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకేనా? చూద్దాం. డే 1లో ఇది అండ్ డే 1లో జాన్ మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ 1 ఇచ్చాను, మీకు పేపర్ 2 ఇచ్చాను. రోజు చదవాల్సిందే పేపర్ 1 పేపర్ 2 ప్యారలల్గా. ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్. పేపర్ 1 ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం పేపర్ 2 ఇంపార్టెంట్. అండ్ రెండింటికి మార్క్స్ చూసుకోవాలి, 120 మార్క్స్, ఓకేనా? రెండు పేపర్స్ బ్యాలెన్స్డ్గా చేయాలి కాబట్టి రోజు కూడా మీరు పేపర్ 1 చదవాల్సిందే, పేపర్ 2 చదవాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ డే 1లో మీకు ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు పేపర్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకున్నా కూడా సేమ్ టాపిక్ ఉంటుంది. గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ రెండు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది ఓన్లీ గ్రూప్ 2 అనుకునే వాళ్ళు ఉన్నారు. రెండు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డే 1లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇద్దరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 1లో ఉన్న సిలబస్ కామన్ ఏంటి? గ్రూప్ 2లో ఉన్న సిలబస్, ఈ రెండిట్లలో కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ కామన్ సిలబస్ ని మీరు ఖచ్చితంగా గ్రిప్ లో పెట్టుకుంటే రెండు ఎగ్జామ్స్ బెస్ట్ గా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ డే 2 తీసుకుంటే ఏన్షియంట్. ఇక్కడ మనకు మగధ నుంచి అండ్ వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏ విధంగా ఉంది, గుప్తా వాళ్ళ యొక్క సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్కిటెక్చర్, ఇది ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి, ఓకేనా? అండ్ జాన్ మంత్ కరెంట్ అఫైర్, జాన్ 2023. గ్రూప్ 1కి ఖచ్చితంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే అండి, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ సిస్టమ్. మళ్ళీ డే 3 తీసుకుంటే ఇక్కడ కానూజ్ అండ్ సౌత్ ఇండియన్ డైనాసిటీ మనకి చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, ఓకే? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ చాళుక్యాసు, చోళాసు, యాదవాసు, రెడ్డిసు, కాకతీయ, ఇవన్నీ కూడా మనకి డే 3లో వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ కోడింగ్, డీకోడింగ్ పేపర్ 2లో. అండ్ జాన్ మంత్ కరెంట్ అఫైర్స్. డే 4 వచ్చేసి మనకి 13th వస్తుందండి. 13th, 14th, 15 యాక్చువల్గా ఇక్కడ మనం సంక్రాంతి ఫెస్టివల్ అయితే చేసుకుంటాము. నేను అనేది ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ని మీరు ఎంజాయ్ చేస్తూనే ఏపీ సొసైటీ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఏపీ సొసైటీ అనేది మనకి పేపర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఏపీ సొసైటీలో ఒక పార్టా కాదా? సొసైటీలో ఇది ఒక కల్చర్ పార్టా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పండుగని ఎంజాయ్ చేస్తూనే ఆ పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎలా వచ్చింది, అండ్ దాంతో పాటు మన ఏపీలో ఎన్ని రకాల ఫెస్టివల్స్ ఉన్నవి, ఓకే? అండ్ మనం ఇంకా ఇక్కడ సొసైటీ, అసలు ఏపీలో సొసైటీ ఏ విధంగా ఉంది, ఫెస్టివల్స్ ఏమున్నవి, ఇంకేమన్నా పద్ధతులు ఆచారాలు ఫాలో అవుతున్నారా, ఓకే? మ్యారేజ్ సిస్టమ్ ఏముంది, ఫ్యామిలీ ఏముంది. పండగ అంటే ఏంటి? మన ఇంటికి చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. అంటే ఇక్కడ చుట్టాలంటే ఏంటి? ఫ్యామిలీ, ఓకేనా? ఒక ఫ్యామిలీ ఎలా ఏర్పడుతుంది? మ్యారేజెస్ వల్ల. మరి మ్యారేజెస్ ఎలా అవుతాయి? ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్ర తీసుకుంటే జనరల్ గా తెలంగాణలో ఇక్కడ
మామ కూతురు, అత్త కూతురు పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి. సో, అదే విధంగా మరి ఆంధ్రాలో ఏ విధంగా జరుగుతున్నాయి? సో, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయా? ఏ విధంగా మ్యారేజెస్ జరుగుతున్నాయి? ప్యాట్రీ సొసైటీ ఉందా? మ్యాట్రీ సొసైటీ ఉందా? ఇప్పుడు పండగైతే మన ఫాదర్ వాళ్ళ ఇంటికి మన మన రిలేటివ్స్ వస్తున్నారా? మదర్ వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారా? సో, ఈ విధంగా అన్ని విధాలుగా మీరు చూసుకుంటే ఈ 3 రోజులలో మీరు ఏపీ సొసైటీని బెస్ట్‌గా కంప్లీట్ చేసుకోగలరు. ఎంజాయ్ చేయండి పండగకి. అట్ ది సేమ్ టైమ్ సబ్జెక్ట్ కూడా చదివేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డే 7 వచ్చేసి మిడవల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ సుల్తాన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వాళ్ళ యొక్క లిటరేచర్, కల్చర్, ఎకానమీ, సొసైటీ ఏ విధంగా ఉంది, ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెబ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డే 8 కూడా మనకి మిడవల్ ఇండియా, మొఘల్ ఎంపైర్, భక్తి మూవ్మెంట్, సూఫీ మూవ్మెంట్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి రిలీజియస్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పేపర్ 2 లో షేప్స్ అండ్ దేర్ సబ్జెక్ట్ సబ్ సెక్షన్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ అండ్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. అండ్ డే 9 వచ్చేసి రివిజన్ చేసుకోండి ఒకసారి మిడవల్ ఇండియాని. అండ్ డే 10 వచ్చేసి మోడర్న్ ఇండియా స్టార్ట్ అవుతుంది. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అండ్ ఇది ఎలా ఉంది వాళ్ళ యూరోపియన్ రాక ఎలా జరిగింది ఏంటి అనేది ఒకటి చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు వాళ్ళు మనకి ఇక్కడ మన ఏరియాలో మద్రాసు, మైసూరు, ఆంధ్ర, నిజాం, సో వీరి పరిపాలనలో గవర్నర్ జనరల్స్ ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా? సారీ. నెక్స్ట్ వచ్చేసి డే 11 చూడండి. సో డే 11 వచ్చేసి మనకి 20. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంది, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, దాని యొక్క ఆరిజిన్, నేచర్, కాజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, మంచిగా చదువుకోవాలి. తర్వాత 19th సెంచరీ గురించి. ఓకేనా? మరి మళ్ళీ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తే ఫిబ్రవరి. తర్వాత పేపర్ 2లో వచ్చేసి రేషియో ప్రొపగేషన్స్ అండ్ సెంట్రల్ టెండెన్సీస్ ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ డే 12 తీసుకుంటే మనకి మహాత్మా గాంధీ, హిస్ థాట్స్, ఫిలాసఫీ అండ్ సత్యాగ్రహ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్, చంద్రబోస్ కానీ వీళ్ళు ఏ విధంగా మన ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏమేమి చేశారు అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండ్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అని పెట్టాను నేను, చూడండి ఇక్కడ. నెక్స్ట్ పేపర్ 2 స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్. తర్వాత డే 13 వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఏ విధంగా జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అనేది చూసుకోవాలి. మార్చ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? అండ్ పేపర్ 2లో ఇక్కడ కొంచెం ఎక్కువ టాపిక్స్ ఇచ్చాను. ఎందుకు అనంటే ఇక్కడ పేపర్ 1లో తక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇది బ్యాలెన్స్డ్ గా ఇచ్చానండి నేనైతే మీకు. డే 15 వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ పాలిటీ స్టార్ట్ అయింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని యొక్క ఎవల్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్ వరకు. తర్వాత మార్చి, తర్వాత పర్సెంటేజెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 25th వచ్చేసి మనకి డే 16 అవుతుంది. సో డే 16 వచ్చేసి మనము ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి అండ్ అమెండ్మెంట్స్ మాత్రం చూసుకుంటాము. ఇక్కడ టైమ్ అండ్ వర్క్, ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. తర్వాత డే 17, 26. సో ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూనియన్ అండ్ స్టేట్ గురించి చదివేటప్పుడు మనం ఎస్పెషల్ ఏం చేయాలి, ఏపీ రిలేటెడ్ కూడా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్. డే 18 స్ట్రక్చర్, ఫంక్షన్స్, పవర్స్, ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి మనము. అండ్ దీంతో పాటు ఏరియా అండ్ పెరిమీటర్ ఇవి ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రివిజన్ ఎందుకు, ఇక్కడ ఒకవేళ ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా, అంటే ఒక్కొక్క రోజు మనము ఆ రోజు ఆ టాపిక్ కంప్లీట్ చేయకపోయినా కూడా మీ రివిజన్ డే యూజ్ చేసుకొని ఆ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. అండ్ పేపర్ 2లో మీకు ఇక్కడ టాపిక్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ రివిజన్ మాత్రమే కాబట్టి. సోషల్ ఇంటెలిజెన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డే 20 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, పవర్స్, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, పంచాయతీ రాజ్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ లైన్స్, యాంగిల్స్, కామన్ జియోమెట్రీ అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తే మీకు ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 21th డే తీసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆన్ గవర్నెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్వైసీ జ్యుడిషియల్ బాడీస్, రైట్ ఇష్యూస్ ఏమున్నాయి, హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎస్సీ ఎస్టీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తుంది. అండ్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. తర్వాత మనకి పేపర్ 2 తీసుకుంటే క్వాడ్రిలేటరల్, రెక్టాంగులర్ ఇవన్నీ మనకు తెలిసినాయి, అందుకే చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి ఎక్కువ ఇచ్చాను, మనం అన్ని స్కూల్లో చదువుకున్నాయి. నెక్స్ట్ డే 22 వచ్చేసి ఫారెన్ పాలసీ, ఇది ఇంపార్టెంట్ అని కొంతమంది దీని సరిగ్గా అవగాహన ఉండకపోవచ్చు, బట్ చదువుకోవాలి ఇది. ఓకేనా? డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్.
డే 23 తీసుకుంటే ఇంపార్టెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం మీకు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్కి వస్తే మే కరెంట్ అఫైర్స్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండర్స్టాండింగ్ అండ్ అనలైజ్ ద ఎమోషన్స్ డైమెన్షన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ పార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్. నెక్స్ట్ 24th వచ్చేసి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంది, దాని డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ టు నీతి ఆయోగ్ చేంజెస్ ఎలా వచ్చాయి అనేది చూసుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తే మే కరెంట్ అఫైర్స్. అండ్ ఇక్కడ టాపిక్ పేపర్ 2లో సోషల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి, క్రిటికల్ థింకింగ్ అనేది ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ 25th గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా వస్తాయండి, ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏం ఇవ్వలేదు, ఎందుకంటే ఏదైనా టాపిక్ మిస్ అయితే ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఇక్కడ ఏమైనా మిస్ అయితే ఈ డేలో మీరు కవర్ చేసుకోండి. ఇక్కడ మిస్సింగ్ టాపిక్కి పేపర్ 2కి ఇది నేను ఇచ్చేది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ 26th తీసుకుంటే ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో ఇండియా ర్యాంక్ ఇన్ ద వరల్డ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఛాలెంజెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ పాలసీ. ఇక్కడ మనకి సిఓపి కూడా మనకి ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది కూడా చూసుకోవాలి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి అవి ఏమున్నాయో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైన్స్ అండ్ టెక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా మందికి ఇది భయపడుతున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్లో వీక్గా ఉన్న వాళ్ళ ఒక్క సబ్జెక్ట్కి మాత్రమే ఏదన్నా క్లాసెస్ వినండి, నోట్స్ తీసుకొని చదవండి. ఇప్పుడున్న టైంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వెంట పరిగెత్తడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది నేను చెప్పలేను. బట్ నేనేం చెప్తున్నానంటే మీకు ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే గో త్రూ దాట్ సబ్జెక్ట్ ఓన్లీ, ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే క్లాసెస్ వినేసి రిమైనింగ్ సబ్జెక్ట్ మీరు చదివేసుకోండి, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 27 నేషనల్ ఇన్కమ్ అండ్ ఇండియన్ నేషనల్ అకౌంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. సో ఇందులో నుంచి 100% క్వశ్చన్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, నెక్స్ట్ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటగ్రేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నేను ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ 28th పవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, దానికి ఇష్యూస్ ఏంటి, రూరల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అని చూసుకోవాలి, జూన్ కరెంట్ అఫైర్స్. తర్వాత మన సైన్స్ అండ్ టెక్లోకి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సైన్స్ అండ్ టెక్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ 29 మాల్న్యూట్రిషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏమున్నాయి, ఇక్కడ మనకి స్కీమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి ఇలాంటి టాపిక్ చదివినప్పుడు. ఓకేనా, తర్వాత వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రమోటింగ్ ద ఐసీటీ. సో ఇక్కడ కూడా మనకి స్కీమ్స్ రిలేటెడ్గా ఉంటాయి, చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా టాపిక్ మిస్ అయితే రివిజన్ చేసుకోండి. అండ్ ఇంకా సైన్స్ అండ్ టెక్లో ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి మనకి, సైన్స్, స్పేస్, డిఫెన్స్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఏమున్నవి, ఇవి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, వీటిలో చూసుకోవాలి. ఓకేనా, అంటే స్టాటిక్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ మనకి ప్రీలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 31 తీసుకుంటే ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకేనా, ఇది సింపుల్ టాపిక్. సో అందుకే నేను ఇక్కడ పేపర్ 2లో కొన్ని టాపిక్ ఎక్స్టెండ్ చేసి ఇచ్చాను, శాటిలైట్స్, ఇక్కడ టెలికమ్యూనికేషన్, ఇక్కడ ఐఆర్ఎన్ఎస్ఎస్, తర్వాత ఐఆర్ఎస్, శాటిలైట్స్, డిఫెన్స్, ఇవి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ టాపిక్ అండ్ ఈ టాపిక్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ రివిజన్ అండి, మళ్ళీ ఇక్కడ మనకి శాటిలైట్స్ టాపిక్స్ అండ్ డిఆర్డిఓ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్లో టాపిక్స్ మీకు కొంచెం ఎక్కువ రోజులు ఎందుకు ఇచ్చానంటే తక్కువ టాపిక్స్ తోటి ఎక్కువ రోజులు ఇచ్చాను, ఎందుకంటే క్లియర్గా చదువుకోండి, పేపర్ 2 పాయింట్ కదా, సో ఎక్కువ స్కోర్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ పాలసీ, మానిటరీ పాలసీ, ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ 2 3 ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ పేపర్ 2లో మనం ఏం చదువుతాం, మళ్ళీ ఇంకా సైన్స్ అండ్ టెక్లో ఇంకా పెండింగ్ టాపిక్స్ లైక్ ఎనర్జీ రిసోర్సెస్, డిపెండెన్స్, ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్, ఇవి. నెక్స్ట్ డే 34 తీసుకుంటే నేను మళ్ళీ రివిజన్ ఇచ్చాను, ఎందుకు రివిజన్ ఇచ్చానంటే ఈ ఎకానమీ టాపిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్కే చాలా మంది భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ రివిజన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు 100 రోజుకు ఒక 100 కాల్స్ వస్తే 100లో 50 కాల్స్ మేడం ఎకానమీ ఎలా చదువుకోవాలి, సైన్స్ అండ్ టెక్ ఎలా చదువుకోవాలి అని అడిగే వాళ్ళే ఉంటారు. సో దట్స్ వై నేను ఇక్కడ ఎక్కువ టైం ఇచ్చాను. సో ఈజీగా ఉన్న వాళ్ళకి ఓకే, బట్ హార్డ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా డిఫికల్ట్గా ఫీల్ అవ్వద్దు. జస్ట్ స్టిల్ యూ హ్యావ్ ఏ టైమ్ 75 days, మంచిగా చదవండి. నెక్స్ట్ డే 35 మనకి ఇక్కడ 14th
సెకండ్ అండి. ఓకేనా? సో, ఫినాన్షియల్ మార్కెట్స్ దీని యొక్క తర్వాత సీబీసీ ఏముంది, ఇండియన్ టాక్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, జీఎస్టీ. సో, వీటి గురించి ఇవన్నీ మనకి రెగ్యులర్ లైఫ్‌లో మనం చూస్తున్నవే, కానీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? తర్వాత జులై కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో, 14థ్ కదా అని మీ టైమ్‌ని ఎవరైనా ఎక్కడైనా స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఈ 2 డేస్ మీ చేతిలో ఉంటుంది. ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 36 ద క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే చాలా మంది 14థ్ కదా టైం కొంచెం బయటికి వెళ్దాము ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో 13th 14th రెండు ఉంది, బట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో అందుకే నేనైతే 13th రోజు అయితే ఫ్రీ ఇచ్చాను, 14th రోజు ఇవ్వలేదు. కావాలంటే ఈ 2 డేస్ని ఎక్స్చేంజ్ చేసుకోండి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ డే 36 వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బైఫర్కేషన్ యాక్ట్ అనేది మొత్తం చదువుకోవాలి మనం. యాక్ట్ నుంచి మనకి ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా యాక్ట్ నుంచి వస్తున్నాయి. నేను పీవైక్యూ అనలైజ్ చేసినప్పుడు అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ ఉంది కాబట్టి ఇది మంచిగా చదువుకోండి. ఓకేనా? అండ్ ఈ వాటర్ షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరిగింది అనేది మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత నెక్స్ట్ పేపర్ 2లో క్లైమేట్ చేంజ్, తర్వాత ఫారెస్ట్ వైల్డ్ లైఫ్. ఓకేనా? ఇవి రిలేటెడ్ ద కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి వీటికి మనం పేపర్ 2లో టాపిక్కి. ఓకే, నెక్స్ట్ 37 న్యూ ఛాలెంజెస్ టు ఇండస్ట్రియల్ అండ్ కామర్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఛాలెంజెస్ ఏమున్నవి అండ్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ ఏ విధంగా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అర్బనైజేషన్ ఏ విధంగా ఉంది, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమున్నవి అండ్ దీనికి రిలేటెడ్గా స్కీమ్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనం చూసుకోవాలి, స్టేట్ అండ్ సెంట్రల్ బోత్. నెక్స్ట్ పేపర్ 2లో ఎన్విరాన్మెంటల్ హజార్డ్, గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఉంది, నేషనల్ యాక్షన్ ప్లాన్స్ ఏంటి, క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇవి ఇంపార్టెంట్. అన్నిటి నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ 38 రివిజన్, ఏది పేపర్ 1కి. అండ్ పేపర్ 2లో మనకి ఇంక కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నేను అవి మెన్షన్ చేశాను. ఎందుకంటే ఈ పేపర్ 2 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేపర్ 1 మీద ఫోకస్ పెడతారు, పేపర్ మీద పెట్టారు. పేపర్ 2 పేపర్ 1 బోత్ ఇంపార్టెంట్, ఈక్వల్ బ్యాలెన్స్గా మనం వెళ్ళాలి. నెక్స్ట్ 39 వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. సో ఇందులో మళ్ళీ ఎకనామిక్ ఇష్యూస్ బైఫర్కేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏమేమో ఇచ్చింది అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్, తర్వాత లాజికల్ రీజనింగ్, మళ్ళీ ఇక్కడ మీకు నెంబర్ సిరీస్, ఇది రివిజన్ టాపిక్ లోకి వస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ డే 40 తీసుకుంటే వైజాగ్ రైల్వే జోన్, ఇష్యూ ఆఫ్ వైజాగ్ రైల్వే జోన్ ఏంటి, తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ. ఇవంటే ఏంటండి, ఇవన్నీ మొత్తం ఎక్కడ వస్తే మనకి ఏపీలో ఏమేమి ఉన్నాయో, ఏపీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఓకేనా, స్పెషల్ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది వస్తుంది. తర్వాత సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్, నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని జాగ్రత్తగా వెతుక్కొని చదవాలి. స్పెసిఫిక్ బుక్స్ కానీ ఏం కానీ మనకు సరిగా అవైలబుల్గా లేవు, బట్ గూగుల్లో డేటా అవైలబుల్గా ఉంటుంది, చూసుకోండి. లేకపోతే ఇయర్ బుక్స్, ఇయర్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి, ఎకనామిక్ రికార్డ్స్ అలాంటివి. నెక్స్ట్ ఇక్కడ రివిజన్కి ప్రొవైడ్ చేశాను. మళ్ళీ పేపర్ 2లో మీకు టాపిక్స్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్, క్లాక్స్, క్యాలెండర్, ఏజీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 42 వచ్చేసి జనరల్ జాగ్రఫీ కూడా కొంతమంది భయపడుతున్నారు, సింపుల్గా ఉంటుందండి, జాగ్రఫీకి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రశాంతంగా కూర్చొని చదివితే అర్థమైపోతుంది. సోలార్ సిస్టమ్, ఇదన్నీ చిన్న చిన్న సింపుల్ టాపిక్ ఇచ్చాను డే 1లో. అండ్ పేపర్ 2లో నెంబర్ సిస్టమ్, రేషియో ప్రొపగేషన్స్ అండ్ వీటి టాపిక్ ఇవ్వడం జరిగింది. అండ్ డే 2లో జాగ్రఫీలో అట్మాస్ఫియర్, దాని యొక్క ఎలిమెంట్స్ ఏంది, తర్వాత క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఉంటుంది. అండ్ పేపర్ 2కి వచ్చేసి హెచ్సిఎఫ్ కానీ, ఎల్సిఎం కానీ, పర్సెంటేజ్ కానీ, టైమ్ అండ్ వర్క్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓషన్, ఇక్కడ జాగ్రఫీ కూడా మీకు చిన్న చిన్నగా టాపిక్సే ఇచ్చాను, ఎందుకంటే ఈ టాపిక్ని మీరు పర్ఫెక్ట్గా చదవడానికి మీకు ఖచ్చితంగా డే పడుతుందండి. చాలా మంది అనుకుంటారు ఓషన్సే కదా అని, బట్ ఓషన్స్ అనేది కొంచెం డెప్త్ టాపిక్ అర్థం చేసుకొని చదవాలి, దాన్ని రిమెంబర్ చేసుకోవాలి మళ్ళీ, అందుకని ఇక్కడ జాగ్రఫీకి కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్టోబర్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం యాజ్ యూజువల్గా పేపర్ 2లో టాపిక్స్. ఓకేనా? నెక్స్ట్ డే 45 వచ్చేసింది మనకి ఇక్కడ ఫిజికల్ జాగ్రఫీలో ఎర్త్క్వేక్స్ కానీ, డివిజన్స్ కానీ, నేషనల్ డ్రైనేజీ అంటే మన రివర్ సిస్టమ్ కూడా వస్తుంది, మాన్సూన్, నేషనల్ పార్క్స్, స్కాంచరీస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. వీటిలో ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కంటెంట్, అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాల్సినవి, అందుకే వీటిని జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనలైజేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది ఆల్రెడీ మనకు వచ్చిన టాపికే, ఇక్కడ రివిజన్లో వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డే 46 వచ్చేసి ఎకనామిక్ అండ్ వరల్డ్ ఇండియా కన్సర్న్ స్టేట్స్, మేజర్ స్టేట్స్ ఆఫ్ ఎకానమీ, అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ రిలేటెడ్గా 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఎనర్జీ రిక్వైర్మెంట్, ఎఫిషియన్సీ, ఇండియన్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నవంబర్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 47 ఎకనామిక్, మళ్ళీ వరల్డ్ ఇండియా కన్సర్న్ స్టేట్స్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ గానే వస్తాయి, సేమ్ ప్యాటర్న్ లో, ఈ రెండింటికి సేమ్, అంటే
ఒక టాపిక్ 2 డేస్ ఎందుకు ఇచ్చానంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నవి, ఇది రివిజన్ టాపిక్ అండి. మీరు ఇంత టాపిక్ ఉందని భయపడకండి. ఓకేనా? నెక్స్ట్. సో, ఇప్పుడు ఇక్కడి వరకు మనకి మంచిగా మనం ప్లాన్ చేసుకొని కూర్చొని చదివినా గూడా 47 టు 50 డేస్‌లో మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మీరేం చేశారంటే, సో, ఇక్కడ నేను మళ్ళా రివిజన్‌కి పెట్టాను. సో, మళ్ళా 48 డేస్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా ఒకరోజు, మోడర్న్ హిస్టరీ ఒకరోజు, పాలిటీ ఒకరోజు, జాగ్రఫీ ఒకరోజు, సొసైటీ ఒకరోజు, ఎకానమీ ఒకరోజు, ఇంకేమైనా మిస్ అయిన టాపిక్స్ ఒకరోజు పెట్టేసుకొని, సో, రిమైనింగ్ రివిజన్ చేసుకోమని పెట్టా. అంటే ఇక్కడ నుంచి మీకు స్టిల్ ఇంకా 20 డేస్ టైమ్ ఉంటది మీ చేతిలో. సో, మీరు ఈ టైంలో ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ రాయండి. ఓకేనా? కుదిరితే డైలీ టెస్టులు రాయండి. నాకు డైలీ టెస్ట్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఈ లాస్ట్ 1 మంత్‌లో ఖచ్చితంగా మీరు డైలీ టెస్ట్ అయితే రాయాలండి. మీరు డైలీ టెస్ట్ రాస్తారా? వీక్లీ టెస్ట్ రాస్తారా? అన్నది నేను చెప్పను గానీ, డైలీ అట్‌లీస్ట్ ఒక 25-50 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి 20 డేస్. ఈ 20 డేస్‌లో అట్‌లీస్ట్ ఫస్ట్ 1-15 డేస్ మీరు డైలీ క్వెషన్స్ అటెంప్ట్ చేసుకుంటే, ఆ రిమైనింగ్ 5 డేస్ అనేది మీరు ఫోకస్‌గా జాగ్రత్తగా డైలీ ఒక టెస్ట్ రాస్తూ 3 టెస్ట్‌లు 3 డేస్ రాయండి. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ డేస్ జస్ట్ రివిజన్ చేసుకోండి లాస్ట్ 2 డేస్. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ 20 డేస్‌లో మనకి ఇంకా అక్కడ కొత్తగా చదవడానికి ఏమి ఉండదు. అందుకే నేను 60 డేస్ అని ప్లాన్ చేశాను. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా గూడా ప్రిపరేషన్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా గూడా మీరు నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు, అడగొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, మీకిక్కడ నేను కూడా డే వైస్‌గా అయితే టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సో, దిస్ ఈజ్ మన కాంటాక్ట్ నంబరు. అండ్ మన యాప్ కూడా ఉంటుంది. భాగ్యలక్ష్మి ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ అని యాప్‌లో కూడా మీకు టెస్ట్‌లు అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? నేను ఆ యాప్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదండి మన ప్లాను. థాంక్ యూ అండి.